పూర్వకాలం చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడు పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటటువంటి ఆ తృణబిందు ఆశ్రమం అనబడేటటువంటి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు చేసుకుంటుంటే ప్రతిరోజు దేవకాంతలు, పితృకాంతలు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి, ఇది ఒక్కసారి చూడమ్మా, పెరగట్లేదు, ఆ దేవకాంతలు, పితృకాంతలు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి సంగీతం పాడుతూ, వాద్య పరికరాలను వాయిస్తూ, నాట్యం చేస్తూ తిరుగుతుండేవారు. అలా తిరుగుతున్నప్పుడు ఆయన యొక్క స్వాధ్యాయానికి, అంటే ఆయన రోజు వేదం స్వరంతో చెప్పుకునేవారు. స్వరంతో వేదం చదువుకునేటప్పుడు ఇవన్నీ వినపడుతుంటే ఆయన యొక్క దృష్టి మళ్ళీపోతుంది. అందుకని అలా దృష్టి మళ్ళకుండా ఉండడానికి ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టాడు. అది శాపమే అనుకోండి. నేను ఇక్కడ వేదం చదువుకుంటూ ఇక్కడ ఉండగా ఎవరైనా ఆడది ఈ ప్రాంతంలోకి వస్తే ఆమె గర్భిణి అవుతుంది అని. ఏ ఆడది వస్తుందండి? ఇంకా ఎవరు రాలేదు. హాయిగా ప్రశాంతంగా స్వరంతో ఆయన వేదం చదువుకుంటాడు. ఒకరోజు ఈయన ఎవరి ఆశ్రమంలో ఉంటున్నాడో ఆ రాజర్షి తృణబిందు యొక్క కుమార్తె తెలియక ఆశ్రమానికి వచ్చింది. అప్పటికి ఆయన కూర్చుని, బాహ్య దృష్టి లేదు, మంచి ఆనందంతో వేదం చదువుకుంటున్నాడు. స్వరంతో మంత్రాలు చెప్పుకుంటున్నాడు. చదువుకుంటుంటే స్వాధ్యాయం అవుతోంది. ఆమె తెలియక ఎంత బాగా చదువుతున్నాడో వేదమంత్రాలు స్వరంతోనని వచ్చి నిలబడింది. ఈయన చదువుతూ చదువుతూ ఇలా చూడడంలో ఆమె మీద ఆయన దృష్టి పడింది. ఆవిడ ఇంటికి వెళ్ళి, ఆవిడ గర్భిణి అయి గర్భం ధరించింది. తండ్రి చూసి ప్రశ్నించాడు, నీ ఎందు గర్భచిహ్నములు కనపడుతున్నాయి, ఏ పాపం జరిగిందన్నాడు. అంటే ఆవిడంది, నాకు ఏ పాపం తెలియదు, నేను ఇప్పుడే మహానుభావుడైన పులస్త్య బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను, తర్వాత నా ఎందు మార్పు కలిగింది. ఆయన దివ్య దృష్టితో చూశాడు. ఓహో, పులస్త్యుడు పెట్టినటువంటి నియమం నా కుమార్తెని ఇబ్బంది పెట్టింది అని వెళ్ళి ఆ పులస్త్య బ్రహ్మని ప్రార్థించాడు. నా కుమార్తె యోగ్యమైనది, తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చింది, ఈమెని నీ భార్యగా స్వీకరించు. అంటే ఆయన అన్నాడు, ఇది చాలా ధార్మికమైన విషయం. ఎందుచేత అంటే నీ కుమార్తె తెలియక ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను ఆమెని భార్యగా స్వీకరిస్తాను. భార్యగా స్వీకరించాడు. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఆయన మహాతేజోవంతుడు. మహాతేజోవంతుడైనటువంటి ఆ కుమారుడు ఆయన ముఖం వంక చూసి పులస్త్య బ్రహ్మ అన్నాడు, నేను వేదం చదువుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి నిలబడినప్పుడు నా యొక్క దృష్టి నీ మీద పడినటువంటి కారణం చేత, గర్భధారణ జరిగినటువంటి కారణం చేత పుట్టిన పిల్లవాడు కనుక ఈ పిల్లవాడికి విశ్రవసు అని పేరు పెడుతున్నాను. అంటే వినడము చేత పుట్టినవాడు విశ్రవసో బ్రహ్మ. ఈ విశ్రవసో బ్రహ్మ తండ్రి అంత తపస్సు చేశాడు. చేస్తే భారద్వాజ మహర్షి సంతోషించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. విశ్రవసో బ్రహ్మ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకి ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆ విశ్రవసో బ్రహ్మకి తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చాడు. వచ్చి చూశాడు. మర్యాద ఎలా ఉంటుందో చూడండి. తన తండ్రిని పిలిచాడు విశ్రవసో బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ వచ్చి చూసి, అచ్చు విశ్రవసో బ్రహ్మ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు ఈ పిల్లాడు, తండ్రిని పోలి. అందుకని ఈ పిల్లవాడికి వైశ్రవణుడు అని పేరు పెడుతున్నాను. ఆ వైశ్రవణుడు అన్నాడు, నా తాతగారు నా తండ్రి గారికి ధర్మం అంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంత ఇష్టం, అందుకని నేను కూడా తపస్సు చేసుకుంటాను అని తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఇంద్రుడితో కలిసి. ప్రత్యక్షమైన ఆయన నీకేం కావాలన్నారు. అంటే ఆయన అన్నాడు, నాకు ధర్మమునందు బుద్ధి ఉండాలి, నాకు లోకాధిపత్యం కావాలన్నాడు. తప్పకుండా ఇస్తాను. ఇప్పటికీ ఇంద్రుడు, వరుణుడు, యముడు ముగ్గురున్నారు. 4వ స్థానం నీకు ఇస్తున్నాను. నువ్వు నవనిధులకు అధిపతి అవుతావు, కుబేరుడు అని పెంచుకుంటావు. నువ్వు అపార ఐశ్వర్యవంతుడవై లోకపాలకత్వాన్ని వహిస్తావు, ధనాధిపతి అవుతావు. దీనితో పాటుగా నీకు నేను ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఇదే రామాయణంలో ప్రధాన ఘట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పుష్పక విమానం ఎవరి? కుబేరుడు కదండి, లేదా వైశ్రవణుడు. వైశ్రవణుడన్నా కుబేరుడన్నా ఒకటే. కుబేరుడన్న పేరు వేరు కారణం వల్ల వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడం మళ్ళీ అది దేవీ తత్వంలోకి వెళ్ళాలి. అందుకని ఆ మహానుభావుడు వైశ్రవణుడు పుష్పక విమానాన్ని పొందాడు. దానితో పాటుగా ధనాధిపత్యాన్ని పొందాడు. తండ్రి వంక తిరిగి అన్నాడు, నాన్నగారు నాకు ధనాధిపత్యం వచ్చింది, పుష్పక విమానం వచ్చింది, మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను. తండ్రి గారు అన్నాడు,
నువ్వు నాకు పెద్ద కుమారుడు కనుక నీకు నేను దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణాన్ని రాక్షసులు విడిచిపెట్టేశారు. నువ్వు ఆ కాంచన లంకని నీ రాజ్యంగా చేసుకుని ఏలుకో. అంటే వైశ్రవణుడు వెళ్లి లంకాపట్టణాన్ని చక్కగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. విష్ణువు చేత ఓడిపోయినటువంటి రాక్షసులందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. అందులో సుమాలి అనబడేటటువంటి ఒక రాక్షసుడు తన కుమార్తె కైకసి అనబడేటటువంటి యవ్వనంలో ఉన్న ఆడదాన్ని వెంట పెట్టుకుని భూమి మీదకి వచ్చాడు. అదే సమయంలో పుష్పక విమానంలో కుబేరుడు వచ్చాడు. వైశ్రవణుడు వచ్చి తండ్రి గారి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఆశీర్వచనం పొందాడు. చూశావా అమ్మా ఎలా వెలిగిపోతున్నాడో? ధనాధిపతి, లోకపాలకుడు. మనకి రాక్షస వంశానికి అలాంటి మహాపురుషుడు ఒకడు లేడు. అంతటి తేజోవంతుడైన వాడొకడు మనకి నాయకత్వం వహిస్తే మనం మళ్ళీ దేవతల్ని ఓడించగలం. అందుకని తల్లి, నేను నిన్నొక్క కోరిక కోరుతున్నాను. నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఆడపిల్లవి, నీకు పెళ్లి చెయ్యాలి కదా. నువ్వు ఎలాగో అలా వెళ్ళి ఆ విశ్రవసో బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది బిడ్డల్ని కలువు. నీ కడుపున కుబేరుళ్లాంటి తేజోవంతుడు పుడితే వాడి వల్ల మేము మళ్ళీ రాజ్యాలు పొందుతాం. ఇందులో ధర్మం ఉందా, అధర్మం ఉందా? ఒక తండ్రి తన కుమార్తెతో ఈ మాట చెప్పచ్చా? నేను దాన్ని ఇంకొంచెం సరళం చేసి కొంచెం మర్యాదగా చెప్పాను. ఈ మాట తండ్రి చెప్పచ్చా? కుమార్తె సిగ్గుపడింది. నా తండ్రి నాకు ఇలా చెప్తే నేను ఎలా కాదంటానని అసుర సంధ్య వేళలో విశ్రవసో బ్రహ్మ అగ్నికార్యం చేసుకుంటూ ఉండగా వెళ్ళి నిలబడి బొటనవేలితో భూమిని రాస్తాను. విశ్రవసో బ్రహ్మ చూసి అడిగారు, అమ్మా నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, నీ కోరిక ఏమిటని అడిగాడు. అయితే ఆవిడంది, మహానుభావ, నేను సుమాలి యొక్క కుమార్తెను. నా తండ్రి పంపగా నేను ఇక్కడికి వచ్చాను. మిగిలిన విషయాలు నా నోటితో నేను చెప్పలేను. నువ్వు మహాతపస్వి, నువ్వు తెలుసుకో. ఆయన అంతర్ముఖుడయ్యాడు, తెలుసుకున్నాడు. నా వలన సంతానం కోసం వచ్చింది. ఇక్కడ ఒక ధర్మశాస్త్రం ఉంది, అది సభాముఖంగా చెప్పేది కాదు. అందుకని ఆవిడ వచ్చినటువంటి వేళలో ఆమెకి పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడు ఋషి. కానీ ఆయన ఒక్క మాట అన్నాడు. ఆయన మహాపురుషుడు విశ్రవసో బ్రహ్మ. ఇదే మీకు భాగవతం తృతీయ స్కంధం అనుకుంటాను, చతుర్థ స్కంధమో, అక్కడ కూడా వస్తుంది. తరుణి ఒక్క ముహూర్తం ముందు, ఇది సంధ్యాకాలము, ఈ కాలమందరయన్ కామారాతి లీలన్ వృషేశ్వరయానంబున సంచరించుటది అభావ్యం వయ్యి. ఈ ఉగ్రవేళన్ రమీంపన్ నిషిద్ధ కర్మంబగు ఎలా ధర్మమున్ వీడగన్ అని అడుగుతాడు కశ్యప ప్రజాపతి దితిని. అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చేస్తే లోకకంటకులైన వాళ్ళు పుడతారు. కాశ్యపు తాళు, నేనిప్పుడు నీతో సంగమించకూడదని చెప్తాడు. ఆవిడ అటువంటి అసుర సంధ్య వేళలో వచ్చి సంతానం కావాలని విశ్రవసో బ్రహ్మని అడిగింది. ఆయన అన్నాడు, తథాస్తు, కోరిక తీరుతాం. కానీ నీవు ఉగ్రమైన వేళలో వచ్చి నన్ను అడిగావు కాబట్టి పరమ లోకకంటకులు, భయంకరులు, రాక్షసులు నీ కడుపున జన్మిస్తారన్నాడు. మొట్టమొదట పిల్లవాడు పుట్టాడు. కాటుక కొండ ఎలా ఉంటుందో, ఇలా రాశి పోసేసిన మినువులు ఎలా ఉంటాయో, మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. అంత నల్లటి వాడు, 10 తలలతో, ఎర్రటి నాలుకలతో, ఎర్రటి పెదువులతో, ముళ్ళ కంపల్లాంటి జుత్తుతో భయంకరమైన ఏడుపు ఏడుస్తూ పుట్టాడు. నక్కలు ఊళలు వేశాయి, అగ్నిహోత్రం చెలరేగింది, రక్తం ఆకాశంలోంచి వర్షింపబడింది. అందరూ దేవతలు, ఋషులు అదిరిపడ్డారు. వచ్చి చూశాడు విశ్రవసో బ్రహ్మ, తండ్రి కదా, వీడు లోకంలో 10 తలకాయలతో పుట్టాడు, ఎవరు పుట్టరేలాగా, అందుకని వీడికి దశగ్రీవుడు అని నామకరణం చేస్తున్నాను. ఆ తర్వాత ఒకడు పుట్టాడు. వాడంతటి పెద్ద ఆకారం త్రేతాయుగంలో ఇంకా లేదు, అదే పెద్ద శరీరం. అందుకని వాడికి కుంభకర్ణుడు అని పేరు పెట్టాడు. ఆవిడ ఏడ్చిందప్పుడు, ఏమయ్యా, నీలాంటి మహాతపస్వి, మహాధర్మాత్ముడు, తేజోమూర్తి వైశ్రవణుడు నీ కుమారుడు. అందుకని నా కర్మ కొద్దీ నా తండ్రి నీ దగ్గరికి పంపించాడు సంతానం కనమని. ఇదే నా సంతానం, ఈ దిక్కుమాలినాళ్ళ, నాకు ఒక్క కొడుకు కూడా మంచివాడు ఉండడా అని అడిగింది. తరుణి, 2 కుమారుల యొక్క జనన సమయమునకు వేళ దాటింది కాబట్టి 3వ వాడు పరమధర్మాత్ముడవుతాడు.
ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించాడో అలా మూడవ వాడు విభీషణుడు జన్మించాడు. చిత్రం ఏమిటంటే మీరు ఒక్కసారి చూడండి, రామాయణంలో అసలు వీళ్ళ ముగ్గురి పుట్టుకలో ఇద్దరి పుటక యందు దోషం ఉంది. అసలు జనన సమయం నుంచే తప్పు, వాళ్ళ కోరిక తప్పు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు ముందు రావణుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు రావణుడి దగ్గరికి వెళ్ళాలంటే విభీషణుడి దగ్గరికి వెళ్ళకూడదా, ధర్మం ఉన్నవాడు కదా అని మీరు నన్ను అడగచ్చు. అప్పటికి వాడు ఒక ఉగ్ర పూజ చేశాడు. అంటే పూజ కూడా సాత్విక పూజ, ఉగ్ర పూజ అని రెండు ఉంటాయి. ఒక్కొక్కడి పూజ చూస్తే భయం వేస్తుంది. సరే, సభాముఖంగా ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. వాడు ఏం చేశాడంటే బ్రహ్మగారు రాలేదని కోపం వచ్చి ఒక్కొక్క తలకాయ తెంపేసి యజ్ఞగుండంలో పారేశాడు. 10వ తలకాయ కూడా నరికేస్తున్నాడు. నరికేస్తుంటే బ్రహ్మగారు వచ్చారు. ఒరే ఆగాగా ఏమిటి అల్లరి, ఎందుకు చేశావు ఇంత తపస్సు అన్నారు. అంటే వాడు అన్నాడు, నాకు మృత్యు ఉండరాదు. వాడు ఎంత ప్రమాదకరంగా కనపడుతున్నాడండి మనిషి ఎదురుగుండా. వాడి తలకాయలు కూడా కోసేసుకుంటున్నాడు అవతల వాడు, వాడికి ప్రసన్నుడు కాలేదని. ఇది ఎక్కడల్లరి? మీకు లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను కాల్చేస్తానంటాడు వాడు యాసిడ్ పోసి. అదేంటి? ప్రేమించడం అనేటటువంటిది మనోసంబంధమైన విషయం, అంతేకాని నిర్బంధ ప్రణయము అన్నాను అనుకోండి, నేను బలవంతముగా ప్రేమించుట అన్నాను అనుకోండి, ఆ మాటకు అర్థం ఉందా? నేను నా భార్యని ప్రేమిస్తే అది స్వచ్ఛందం, నేను నా భార్యని ప్రేమించాను. అంతేగాని మా ఆవిడ పోరు పడలేక ప్రేమిస్తానండి అన్నాను అనుకోండి, అప్పుడు అది ప్రేమ ఎందుకు అవుతుంది? నువ్వు నన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానన్నది ప్రేమ ఎందుకు అవుతుంది? అసలు ఆ మాట తప్పు, అది రాక్షసత్వం. నేను క్రౌర్యముతో ఉన్నాను అనాలి. దాన్ని ప్రేమ అన్న మాట ఒకటి తప్పుగా వాడుతున్నారు. మీకు శాస్త్రంలో ఏమిటో తెలుసా అండి? ఒక 100 ఆటం బాంబులు పెళ్ళిపోయాయి అనుకోండి, జరిగేటటువంటి నష్టం కన్నా ఒక తప్పు మాట వాడరాని చోట మీరు వాడితే దాని వల్ల కొన్ని తరాలు నాశనం అయిపోతాయి. ఇవాళ ప్రేమ అన్న మాట క్రౌర్యము, రాక్షసత్వం అన్న చోట ప్రేమ అన్న మాట వాడబడుతోంది. కామము అన్న చోట ప్రేమ వాడబడుతోంది. ఈ ప్రేమ అన్న మాట వెనక ఉండేటటువంటి సహజమైనటువంటి సరళత్వాన్ని, అందులో ఉన్నటువంటి వెన్నపూస తత్వాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అగ్నిహోత్రంలో శలభాల్లో పడిపోతున్నారు. దిక్కుమాలిన రచయితలు సినిమాలకి ప్రేమ అన్న మాట కామం దగ్గర వాడి జాతిని నాశనం చేశారు. నేనైతే ఓ మాట అంట, ఇంత తప్పుడు రచన చేసినటువంటి వాణ్ణి ఉరి తీసి వాడి శవాన్ని కూడా 10 మాటలు ఉరి తీసిన దోషం లేదు. నువ్వు రాసిన ఒక తప్పుడు రాతకి కొన్ని తరాలు నశించిపోతున్నాయి. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారో, ఎంతమంది అగ్నిహోత్రంలో శలభాల్లా పడిపోతున్నారో నువ్వు రాసిన దిక్కుమాలిన డైలాగులు. నీకు ప్రేమ అన్న మాట ఎక్కడ వాడాలో తెలియదు, కామం అన్న మాట ఎక్కడ వాడాలో తెలియదు, నీకు రాక్షసత్వం ఎక్కడ వాడాలో తెలియదు, మానవత్వం ఎక్కడ వాడాలో తెలియదు. నువ్వు ఒక చోట వాడవలసింది ఒక చోట వాడుతున్నావు. రావణుడి తత్వాన్ని రాముడికి చెప్పి రాముడి తత్వాన్ని రావణుడికి చెప్తే రామాయణమే మారిపోతుంది. కామము దగ్గర ప్రేమ అన్న మాట వాడుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే అమృతము అని చెప్పి విషం తాగించడంతో సమానం. ఇవాళ దీన్ని అడిగిన వాడు లేడు, దీన్ని ప్రశ్నించిన వాడు లేడు, దీని గురించి జవాబుదారీతనం లేదు. దీనివల్ల ఎంత నాశనం అయిపోతోందో సమాజం అర్థం లేదు. నేను సినిమాల గురించి పేరెత్తితే నాలోంచి వీరభద్రుడు వస్తాడు. ఎందుకు ఇప్పుడు అనవసరంగా హాయిగా శివుడిగా ఉన్నవాడు శివుడిగా ఉంటే బాగుంటుంది, ఎందుకు ఉగ్రుడు కావడం? కాబట్టి ఉపశాంతి పొందుగాక అని నాకు నేను ఆశీర్వచనం చేసుకుని. చూడండి, రావణాసురుడు వ్యగ్రతతో జన్మించాడు. పూజ యందు వ్యగ్రత. అసలు ఆ పూజ ఏమిటంటే తలకాయలు కొట్టేసుకోవడం ఏంటి? బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యే వరకు నువ్వు ఆరాధన చేసుకో. తలకాయలు కొట్టేసుకుంటాను, కాళ్ళు కొట్టేసుకుంటాను, చేతులు కొట్టేసుకుంటాను, అదొక భావనా వ్యగ్రత. సరే, వచ్చారు పాపం మహాత్ముడు, ఏం కావాలన్నారు. నేను చావకూడదన్నాడు. ఇంకేమైనా ఉందండి ఇలాంటి వాడికి ఇస్తే చావకుండా వరం? ఆయన అన్నాడు, అలా కుదరదండి, అసలు చావకుండా ఉండడం అనేటటువంటి మాట లేదు, ఎవడైనా చచ్చిపోతాడు. ఇంకో మాట ఏమైనా అడిగాను. అలా చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, బ్రహ్మగారు రామాయణమే ఉండదు కదా, గొడవ ఉండదు. అంటే ఆయన ధర్మం ఆయనకు ఉంది. ఇంత తపస్సు చేసిన వాడికి వాడు ఏదో కోరిక తీర్చి వెళ్ళాలి. అంటే వీడన్నాడు, అయితే నేను కొన్ని అడుగుతాను. ఏమిటో తెలుసా? దేవతలు, యక్షులు, పన్నగములు, నాగములు ఇలాంటి వాటి చేత నాకు మరణం ఉండకూడదు. ఆయన అన్నాడు, తథాస్తు అన్నాడు. వీడు ఏమనాలి? ఓ నమస్కారం అండి అన్నాడు. అలా అని ఊరుకోలేదండి వీడు. ఆయన ఏమన్నాడంటే, రావణాసురుడు, నేను మనుషుల్ని వానరాల్ని అడగను. ఎందుకు అడగనో తెలుసా? నీచ ప్రాణులు వాళ్ళు ఏం చేస్తారు? తృణభూత హిత అన్నాడు.
వాళ్ళు గడ్డి పరకతో సమానం. వాళ్ళిద్దరి పేర్లునే కలపడం. వాడికి అంత అహంకారమో చూడండి. ఎవరి చేత పోయాడు? వీళ్ళిద్దరి చేత చచ్చిపోయాడు. ధర్మరాజాదులు గంధమాదన పర్వతం మీద ఉండగా ఆ సౌగంధికా పుష్పం వచ్చి పడడం, ద్రౌపదీదేవి యొక్క కోరిక మేరకి భీమసేనుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి స్వామి హనుమ యొక్క దర్శనాన్ని పొందినటువంటి వాడై తదనంతరం ఆ సౌగంధికా పుష్పకాలని తీసుకొచ్చి ద్రౌపదీదేవికి ఇవ్వడం, ఆ తరువాత జటాసురుడు అనేటటువంటి రాక్షసుడు రావడం, ఆ రాక్షస సంహారాన్ని భీమసేనుడు చెయ్యడం వరకు నిన్నటి రోజు కార్యక్రమంలో పూర్తి చేయడం జరిగింది. ఆ గంధమాదన పర్వతం మీద వాళ్ళు నివసిస్తున్నటువంటి రోజులలో 17వ నాడు వృషపర్గుడు అనబడేటటువంటి ఒక రాజర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ 7 రోజులుండి రోమశుడు, రోమశ మహర్షి, ధౌమ్యుడు, కొద్దిమంది విప్రులు కలిసి మాల్యవత్ పర్వతాన్ని చూడ్డానికి వెళ్ళారు. మాల్యవంతము అంటూ ఉంటారు. ఆ పర్వతాన్ని చూడ్డానికి వెళ్ళారు. అవన్నీ కూడా దేవతా భూములు, చాలా విశేషమైనటువంటి పర్వతములు. అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉండే సరోవరాల్లో నీళ్లు తాగడం, అక్కడ ఉండేటటువంటి కందమూలాల్ని తీసుకోవడం, ఆ మహానుభావుల్ని దర్శనం చెయ్యడం, అవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి కలిగినటువంటివి. కాబట్టి ఆ మాల్యవంతాన్ని చూడ్డానికి వెళ్ళాడు ధర్మరాజు గారు తన యొక్క సోదరులతో, ద్రౌపదీదేవితో, కొద్దిమంది విప్రులతో, రోమశ ధౌమ్యులతో కలిసి వెళ్ళాడు. ఎందుచేత అంటే రాక్షస సంచారం కూడా అంత ఎక్కువగానూ ఉంటుంది. కాబట్టి ఇంతమందిని తీసుకువెళితే ఏదైనా ఇబ్బంది కలగచ్చు. తననే జటాసురుడు భుజం మీద ఎక్కించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడన్న ఉద్దేశ్యంతో ఆయన కొద్దిమంది విప్రుల్ని తీసుకుని ఆ మాల్యవంతం అనేటటువంటి ప్రాంతాన్ని, ఆ పర్వతాన్ని చూడడానికి వెళ్ళాడు. విమల స్ఫాటిక హాటక రమణీయ దరీ నిరంతర శ్వేత నాగీంద్రము మాల్యవంతమను ఉత్తమ చరితులు చూచి చెరిగి విపినమునన్. విపినమునన్ అంటే ఆ అరణ్య ప్రాంతంలో ఆ పర్వతాన్ని వాళ్ళందరూ చూశారు. విమల స్ఫాటిక హాటక రమణీయ దరీ నిరంతర శ్వేత నాగేంద్రము. అది ఈ పట్టిక అంటేనే తెల్లగా ఉంటుంది. ఆ పట్టిక ఎలా ఉంటుందో అటువంటి రంగులో ఉన్నటువంటి శ్వేతనాగేంద్రము అంటే తెల్లని కొండ. అంత తెల్లటి కొండ, అది శుద్ధమైనటువంటి పటిక ఎలా ఉంటుందో అటువంటి రంగుని కలిగి అనేకమైనటువంటి గుహలతో కూడినటువంటి ఆ మాల్యవంతాన్ని ఉత్తమమైనటువంటి నడవడగలిగినటువంటి పాండవులు చూశారు. అక్కడ వాళ్ళు ఒక చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి తల్పం మీద కూర్చుని ఉండగా ద్రౌపదీదేవి ఒక 5 రంగుల పువ్వు ఒకటి వచ్చి అక్కడ పడింది. అది సౌగంధికా పుష్పము ఎంత సువాసనతో ఉన్నదో అంతకన్నా ఎక్కువ సువాసనతో ఉన్నది 5 రంగుల పువ్వు. ఆ పువ్వుని చూసినటువంటి ద్రౌపదీదేవి పక్కన ఉన్నటువంటి భర్త భీమసేనుడితో అంది, నేను ఎన్నో పుష్పాలు చూశాను, సౌగంధికా పుష్పాలని కూడా మొన్న అనుభవించాను, కానీ ఈ పువ్వులతో సమానంగా సౌగంధికా పుష్పాలని చెప్పడం కూడా కుదరదు, అంత గొప్పగా ఉన్నాయి ఈ పుష్పాలు. కాబట్టి నువ్వు వెళ్ళి నాకు ఇటువంటి పువ్వులు కొన్ని తెచ్చిపెట్టవలసింది అని. వెంటనే ఆయన పరమోత్సాహవంతుడు. ఆయనకి అలాంటివి ఏమైనా అవకాశాలు చిక్కితే చాలని ఎదురు చూస్తూ ఉంటాడు. మొన్ననే కదా తెచ్చానంత గొడవైంది, మళ్ళీ ఇప్పుడు ఈ పువ్వులు ఎందుకని ఆయన అనలేదు. ఆయన వెంటనే ధర్మరాజు గారికి కూడా చెప్పడం, ఆయన ఉత్సాహం అటువంటిది. ఆయన గబగబా బయలుదేరి ఆ ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆ పువ్వులు ఉండేటటువంటి ప్రదేశానికి వెళుతున్నాడు. వెడుతూ కుబేర భవనం దగ్గరికి చేరుకున్నాడు. ఆ కుబేరుని యొక్క భవనము ముందు ఎందరో ఆయనకి రక్షణ వహిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి భీముడు ఒక పెద్ద శంఖనాదం చేశాడు. వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఆయనతో యుద్ధం జరిగింది. సహజం ఆ యుద్ధంలో భీమసేనుని యొక్క గదాదండము యొక్క ప్రహారముల చేత వాళ్ళందరూ మరణించారు. అప్పుడు ఆ కుబేరుని యొక్క మిత్రుడు మణిమంతుడు అనబడేటటువంటి వాడు భీముడితో యుద్ధానికి వచ్చి చాలా గొప్పగా యుద్ధం చేసి చిట్ట చివరికి భీముని చేతిలో ఉండేటటువంటి గదాదండం యొక్క దెబ్బలకి పడిపోయి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దాంతో భీముడు వచ్చాడని, ఆ మణిమంతుడనేటటువంటి వాడిని సంహరించాడని అంతఃపురంలో ఉన్నటువంటి కుబేరుడికి తెలిసింది. విచిత్రం ఏమిటంటే ఆయన చాలా సంతోషించాడు.
భీముడు వచ్చాడు, మణిమంతుడు మరణించాడని. ఇంత మిత్రుడు మణిమంతుడు మరణిస్తే అంత ఉదాసీనంగా ఎందుకున్నాడు అని మనకు అనిపిస్తుంది. ఇంతలో భీముడు కనపడలేదు అన్న ఆందోళనతో ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని అడిగారు, భీముడికి ఏమైనా పని చెప్పావా, ఎక్కడికి వెళ్ళాడని. ఇదిగో అప్పుడు సౌగంధికా పుష్పం పడ్డట్టే ఇప్పుడు 5 రంగుల పువ్వు పడింది, ఆ పువ్వు లాంటి పువ్వులు తెచ్చిపెట్టమన్నాను, ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళాడని. మళ్ళీ ప్రమాదం ముంచుకొచ్చింది, ఎవరితో యుద్ధం చేస్తున్నాడోనని మళ్ళీ గబగబా బయలుదేరి ఆ ప్రాంతానికి చేరుకుని చూసేటప్పటికీ అనేక మృత దేహముల మధ్యలో భీమసేనుడు నిలబడి ఉన్నాడు. యథాప్రకారం అన్నగారిని, ధౌమ్యుణ్ణి, రోమశ మహర్షిని చూసి నమస్కారం చేశాడు. చాలా సంతోషించారు. పాండవులు అక్కడికి వచ్చారు అన్న వార్త తెలుసుకున్నటువంటి ఆ కుబేరుడు వెంటనే బయలుదేరి ఆ పాండవుల సమక్షానికి వచ్చాడు. వెంటనే పాండవులందరూ కుబేరుడికి నమస్కారం చేశారు. ఇందుచేత ఆయన దిక్పాలకుల్లో ఒకడు కనుక ఆయనకి నమస్కరించారు. ఆయన అన్నాడు, ఈ మణిమంతుడు అనేటటువంటి వాడు నాకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. ఆయన్ని భీముడు సంహరించాడు. భీముడు ఆయన్ని సంహరించాడని నేనేమీ బాధపట్టలేదు. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఆ విషయంలో నీ మనసులో అన్యదా భావించక్కర్లేదు. అయ్యో, కుబేరుడు యొక్క మిత్రుడు కదా మణిమంతుడు, ఆయన్ని సంహరించాడు భీమసేనుడు, కాబట్టి కుబేరుడు మనసు కష్టపెట్టుకుంటాడేమో అని నువ్వు భావన చెయ్యవద్దు. ఎందుచేత అంటే ఒకప్పుడు కుశావతి అనబడేటటువంటి నదీ తీరంలో ఒక గొప్ప సత్రయాగం జరుగుతోంది. ఆ సత్రయాగం చూడడం కోసమని కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉండేది. అప్పటికి రావణాసురుడు అపహరించలేదు, లేదా రావణాసురుడు అపహరించడం, ఆ తర్వాత రావణ వధ త్రేతాయుగంలో జరిగిపోయి ద్వాపర యుగం జరుగుతోంది. కాబట్టి మళ్ళీ పుష్పక విమానం వచ్చేసింది కుబేరుడి దగ్గరికి. కాబట్టి ఆ పుష్పక విమానం మీద కుబేరుడు, దాంట్లో ఎంతమంది అయినా ఎక్కచ్చు, కాబట్టి అనేక మంది ఆయన పరివారం కలిసి ఆ కుశావతి అనబడేటటువంటి పుణ్యనదీ తీరాన జరిగేటటువంటి సత్రయాగం చూడడం కోసమని వెళుతున్నారు. ఆ యాగం చూడడం అంటే దేవతలు కూడా వెళుతుంటారు, దిక్పాలురు. ఎందుచేత అంటే దేవతల కంటే హవిస్సు లభిస్తుంది. యాగం చూడడం విశేషమైనటువంటి ఫలదాయకం. అందుకని వీళ్ళందరూ బయలుదేరి వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా కుబేరుడి యొక్క మిత్రుడైన మణిమంతుడు, పుష్పక విమానంలో వెడుతున్నాం కదా మనందరం యక్షులం అనేటటువంటి గర్వంతో కుబేరుడి స్నేహితుడిని, కుబేరుడు అపారమైనటువంటి ఐశ్వర్యమునకు నిధి, కాబట్టి నాకేం తక్కువ అనేటటువంటి మదంతో ఆ పైనుంచి ఉమ్ము వేశాడు. అది ప్రారంధవశాత్తు కింద అగస్త్య మహర్షి ఉన్నాడు, ఆయన మీద పడింది. వెంటనే అగస్త్య మహర్షి తలెత్తి చూశారు. కొన్ని పాపాలకి సభ్య ఫలితాలు ఉంటాయి, అవి ఎక్కువసేపు ఆగవు, ఎప్పుడో అనుభవింపచేద్దామని ఆపరం, ఉత్తర క్షణంలో ఫలితాన్ని ఇచ్చేస్తాయి. అవి పరమ ప్రమాదకరమైనటువంటి పాపాలు. అందుకే అన్నిటికన్నా మనుష్యుడు చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏది అంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయకుండా ఉండడమే. కాబట్టి అదిగో అగస్త్య మహర్షి వెంటనే పైకి చూసి అన్నారు, నీవు చూచుచుండ నీ ఇష్టుడి మణిమంతుడిప్పుడు తనదు మదము పేర్మి నన్ను నరయ కుమిసె నా మీద కష్ట దుర్మదుడు పాలియు ఒక్క మనుజు చేత. యక్షుడుననే గర్వంతో, నీ స్నేహితుడిని అనేటటువంటి అహంకారంతో ఓ కుబేరా, ఈ మణిమంతుడు పుష్పక విమానంలోంచి ఉమ్ము వేశాడు, అది నా మీద పడింది, కాబట్టి ఇతడు ఒక మనుష్యుని చేతిలో మరణించుగాక అని శపించాడు. కాబట్టి ఈ మణిమంతుడు ఒక మనుష్యుడి చేతిలో మరణించాలి, ఎప్పుడో అప్పుడది కలుగుతుంది అని నేను చూస్తున్నాను. ఇదిగో ఇవాళ భీమసేనుడి చేతిలో చనిపోయాడు. భీమసేనుడు చంపలేదు, అగస్త్యుడి వాక్కు చంపించేసింది భీమసేనుడి చేత. కాబట్టి దానికి మీరు కర్తలు కారు, మీరు దాని గురించి బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ధర్మరాజు గారి వంక చూసి, ఇవ్వాలంటే మణిమంతుణ్ణి సంహారం చేశాడు, కానీ అన్ని వేళలా సాహసం పనికిరాదు, యుక్తాయుక్త విచక్షణ, కొంచెం ఆలోచించడం అనేటటువంటిది అవసరం అవుతుంది. సావకాశము, సందర్భము, సానుకూలత వీటిని పరిశీలించకుండా పరాక్రమం ఉంది కదా అని ముందుకు వెళ్ళిపోతే ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు వస్తాయి. ఎందుకంటే మనం చూసేది ఒకటవుతుంది, కానీ దానికి ఉండే శక్తి వేరవుతుంది. అప్పుడు లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. కుబేరుడు చెప్పిన మాట భవిష్యత్తులో యథార్థమైంది. కాబట్టి నువ్వు భీమసేనుడికి చెప్పవలసింది, ధర్మరాజా, ఆయనని ఇంత దూకుడుతనంతో ఉండకుండా మందలించు అని. మీరు ఈ ప్రాంతమునందు ఉన్నంత కాలము కూడా మీకు ఇబ్బంది కలగకుండా
మీ భోజనానికి కావలసినటువంటి అన్నం, మీరు తాగడానికి కావలసిన నీళ్లు మా సేవకులు పట్టుకొచ్చి మీకు ఇస్తూ ఉంటారు. దానితో పాటుగా మీకు ఇతపూర్వం ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వరాలు ఇచ్చి మిమ్మల్ని సర్వకాలముల యందు కాపాడుతుంటామని ఎలా మాటిచ్చారో అలాగే నేను మాటిస్తున్నాను. మీరు ధర్మాత్ములు కనుక మిమ్మల్ని ఎప్పుడూ నేను కాపాడుతుంటాను, నా యొక్క రక్షణ మీకు కలుగుతుంది అని అనుగ్రహించాడు. ఇక్కడికి దగ్గరలో ఆష్టిషేణ మహర్షి అనబడేటటువంటి మహర్షి ఉన్నారు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో ఉండవలసింది అన్నారు. వెంటనే వీళ్ళందరూ బయలుదేరి ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు కుబేరుడు ధర్మరాజు గారి వంక చూసి ఒక శుభవార్త చెప్పాడు. మీరు వచ్చారు కాబట్టి నేను మీతో ఒక మంచి మాట చెప్తున్నాను. మానితయశుడు భీమానుజుండు అర్జునుండు అమరుల చేత దివ్యాస్త్ర తతులు వడసి దేవేశ్వరు కడనున్నవాడు అతండు ఉపకారి అయ్యే దేవోత్తమునకు సప్త మేధాధర ప్రాప్త పుణ్యుడు ధర్మమతి భవత్పితృపితామహుడు ఘనుడు శంతనుడతనిచే సంతర్పితుండయ్యే గురుకొని మీదైన కుశలమడిగే అరుగుదెంచునింత అయ్యర్జనుండు మీకభిమతార్థ సిద్ధియగును సిద్ధమని ఎరుంగ చెప్పి అలకాధినాథుండు యక్షగణముతోడ అరిగెనంత. ఈ కుబేరుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ చాలా విశేషమైనటువంటి కీర్తి గణించినటువంటి ఈ భీముని యొక్క తమ్ముడైనటువంటి అర్జునుడు ఆ దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని పొంది విశేషమైనటువంటి అస్త్ర సంపదని పొంది ఉన్నాడు. అతను దేవేంద్రుడి దగ్గర ఉన్నాడు. ఆయన దేవతలకి మహోపకారాన్ని చేశాడు. ఈ అస్త్ర సంపదనంతటినీ పుచ్చుకోగానే దేవతలకి ఉపకారం చేశాడు అర్జునుడు. అది ఏమిటి అన్నది ఎదర తెలుస్తుంది. చాలా గొప్ప ఉపకారం చేశాడు. ఆయన 7 అశ్వమేధయాగములు చేసినవాడు, ధర్మమతి, ఎప్పుడూ ధర్మాన్ని ఆలోచించేవాడు, భవత్పితృపితామహుడు, మీ తండ్రి గారికి తాతగారైనటువంటి వాడు, ఘనుడు, గొప్పవాడు, శంతన మహారాజు గారు ప్రీతి పొందేటట్టుగా ఆయన ప్రవర్తించాడు అర్జునుడు. కాబట్టి శంతన మహారాజు గారు ఎంతో సంతోషించి మీ యొక్క కుశలాన్ని కనుక్కున్నాడు. మీ వంశంలో అంతటి మహానుభావుడు శంతనుడు మిమ్మల్ని కుశలం అడిగాడు అంటే అదే మీకు అంగరక్ష. దాని చేత మీరు పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందారు. దాని వలన మీకు కావలసినటువంటి సిద్ధులన్నీ అనగూడుతాయి. కొద్ది కాలంలోనే అర్జునుడు బయలుదేరి వస్తాడు అని చెప్పి మీరు ఆ మహర్షి ఆశ్రమంలో ఎదురు చూస్తుండండి అని ఆయన అంతర్ధానం అయిపోయాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు అందరూ కూడా మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నారు. ఉండగా అది వాటి యొక్క గొప్పతనం, ఆ ప్రాంతములు ఆ పర్వతాల యొక్క గొప్పతనం మనం చూడలేకపోయినా కనీసం ధర్మరాజు గారి కళ్ళతో చూసి భారతాన్ని చదువుకుంటే చాలు, వాటి పేర్లు ఉచ్చరించి వాటి పేర్లు వింటే చాలు, మహాపుణ్యం. ఆ ధౌమ్యుడు ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ధర్మరాజు గారికి, మిగిలినటువంటి సోదరులకి, ద్రౌపదీదేవికి, విప్రులకి ఒక రోజున మేరు పర్వతాన్ని చూపించాడు. అది బంగారు పర్వతం. ఆ ఆశ్రమానికి ఎదురుగుండానే ఉంది. చూపించి చెప్తున్నాడు, కనకగిరిం ప్రదక్షిణముగా శశిభాస్కర తారకాగణం వనవరతంబు ద్రిమ్మరు మహాముని సప్త కమండలంబుతో ననఘా తదీయ తుంగ శిఖరాగ్రమునందు పయోరుహానన త్రినయన విష్ణులుండుదురు దేవగణంబులు కొల్చుచుండగన్. ఓ ధర్మరాజా, అదే మేరు పర్వతం. అది కనకగిరి, బంగారు కొండ. ఆ బంగారు కొండకి ప్రదక్షిణంగా శశి భాస్కర తారకాగణం వనవరతంబు ద్రిమ్మరు. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు ఆ బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేస్తుంటాయి. ఎప్పుడు వాళ్ళు ప్రదక్షిణం చేసినప్పుడు వాళ్ళతో పాటుగా సప్తర్షులు కూడా ప్రదక్షిణం చేస్తుంటారు. చూడు అనగా, ఓ పాపము లేనివాడా, తదీయ తుంగ శిఖరాగ్రమునందు పయోరుహాసన, ఆ కొండ శిఖరము మీదనే పయోరుహాసనుడు ఉంటాడు. పయోరుహాసనుడు అంటే పద్మము ఆసనముగా కలిగినటువంటి వాడు. చతుర్ముఖ బ్రహ్మగారు, త్రినయన, 3 కన్నులు ఉన్నటువంటి పరమేశ్వరుడు, విష్ణువు, శ్రీ మహావిష్ణువు ఆ మేరు పర్వతం మీదే ఉంటారు. కాబట్టి విష్ణులుండుదురు దేవగణంబులు కొల్చుచుండగన్, దేవతాగణాలన్నీ సేవిస్తుండగా ఈ
సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ మేరు పర్వత శిఖరం మీద కొలువు తీరి ఉంటారు. అదిగో ఆ మేరు పర్వతాన్ని చూడు అని ఆశ్రమంలోంచి చూపించాడు.